Hello, people. I am Ganapati Ponaganti. In this episode, we have Soumya Rachalla, Director of Spring Consultancies. With over 10 years of experience, Soumya is an expert in guiding students through the maze of studying abroad. Not only well versed in international education, but also she holds certifications from PIER and is a member of prestigious organizations like NIFSA and UniAgents. Soumya's dedication to excellence extends to language proficiency training, as she is certified by IDP, IELTS, and PTE. Plus, her completion of TESOL program from Arizona State University underscores her commitment to the language education. So, without any delay, let's dive into this enlightened conversation with Soumya Rach. So, ma'am, how are you? I'm good, Ganapati. How are you doing? Well, fine, ma'am. And so, hot topics today. And abroad వెళ్ళాలి ఐ హావ్ టు గో టు అబ్రాడ్ అని స్టూడెంట్స్ చాలా ట్రెండ్ అయిపోతుంది. చాలా మంది వెళ్తున్నారు. ఈవెన్ మై బ్యాచ్ స్టూడెంట్స్ లైక్ మా ఫ్రెండ్స్ Okay. ఎంతమంది అరౌండ్ 400 బ్యాచ్ మెంబర్స్ ఉంటే అరౌండ్ 200 టు 250 మెంబర్స్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్ లో ఉన్నాం. ఎందుకు ఇంత హాట్ టాపిక్ ఇది? ఎందుకు ఇంత ట్రెండ్ అయింది? సో వై అబ్రాడ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? బేసికల్గా చెప్పాలంటే లైక్ స్టూడెంట్స్ ఎస్ యాజ్ యూ సెడ్ ఫ్రమ్ ద పాస్ట్ 2 decades స్టూడెంట్స్ ఏంటంటే ఇట్స్ బీన్ అ ట్రెండ్ నౌ గోయింగ్ ఐ మీన్ టు అబ్రాడ్ అండ్ టు హ్యావ్ దిస్ హైయర్ స్టడీస్ దేర్. సో ఇది ఎందుకంటే దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్పాలంటే ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ అండ్ హ్యాండీ టు ఎవ్రీ వన్. అంటే ఒకప్పుడు ఏంటంటే అబ్రాడ్ స్టడీస్ అంటే ఓన్లీ కొంచెం రిచ్ పీపుల్ మాత్రమే వెళ్ళి చదువుకోవాలని ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్పాలంటే ఒక 10 years బ్యాక్ అని, ఒక 15 years బ్యాక్ అని. కాకపోతే అది చాలా ఈజీ అయిపోయింది. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సర్చ్ ద ఆప్షన్స్. ఇప్పుడు ఇంటర్నెట్స్ కానివ్వండి, కన్సల్టెన్సీస్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఈ అంటే నాలెడ్జ్ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి స్టడీ అబ్రాడ్ గురించి. సో అది ఒక ట్రెండ్. దాని బేసికల్గా దాని మీద ఒక ట్రెండ్ అవ్వచ్చు. లేదంటే స్టూడెంట్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ని ఎక్స్పోజ్ చేయాలని ఒక థాట్ కావచ్చు, లేకపోతే అదర్ కంట్రీస్లో ఉన్న నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలని కావచ్చు. ఎందుకంటే లైక్ జనరల్గా కొన్ని కంట్రీస్ అడ్వాన్స్లో ఉంటాయి కొన్ని కోర్సెస్లో. సో అలాంటి అడ్వాన్స్మెంట్ కోర్సెస్ని నేర్చుకోవాలని ఒక థాట్ కావచ్చు. సో దర్ ఆర్ మెనీ రీజన్స్ ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందనే దానికి. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది సింపుల్గా. సో ఒక సీరియస్నెస్ లేకపోయినా కొంచెం ప్యాషన్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా వెళ్ళి ఒక 2 years చదువుకొని బ్యాక్ అయ్యి సో దే వాంట్ సమ్ డిగ్రీ వాళ్ళ ప్రొఫైల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అలా కూడా రీజన్స్ ఉంటాయి మనకి. సో దేర్ ఆర్ మెనీ రీజన్స్ యాజ్ ఐ సెడ్. సో ఇలా ఇవే కాకుండా ఇంకేంటంటే లైక్ స్టూడెంట్స్ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో దే ఫ్రెండ్స్ ఆర్ దే సిస్టర్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరైనా అక్కడ ఉంటే లైక్ సోషల్ మీడియా నుంచి కానీ ఇలాంటివి వస్తాయి. బట్ దట్ మే ఆర్ మే నాట్ బి ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూనివర్సిటీ. సో మాకేంటంటే అక్కడ జరుగుతున్న అప్డేట్స్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న చేంజెస్ అవుతున్న ట్రెండ్స్ కానివ్వండి, అసలు ఏం జరుగుతున్నాయి కంట్రీస్లో, చేంజెస్ ఎలా అవుతున్నాయి, లైక్ కోర్సెస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, వాటికి ఆపర్చునిటీస్ ఎలాంటివి చేంజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మాకు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి దానికి మేము ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం స్టూడెంట్స్ని. సో యాజ్ ఐ సెడ్ లైక్ వీఆర్ ద ఎక్స్పర్టీస్ అని చెప్పవచ్చు. అంటే లైక్ నాట్ ఓన్లీ లైక్ ఆల్ ద కన్సల్టెన్సీస్ హు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ దేర్ లైక్ నాలెడ్జ్ గెయిన్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ. ఎందుకంటే కంటిన్యూస్ కనెక్షన్స్ ఉంటాయి, వెబినార్స్ అనేది ఇవన్నీ మాకు యూనివర్సిటీస్ నుంచి జరుగుతాయి కాబట్టి మేము డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్కి షేర్ చేయగలుగుతాం. అంటే కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే న్యూ కోర్సెస్ అనేది అప్డేట్ అవుతుంది. సో వాటికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ సెటిల్ దేర్ ఇన్ ద సేమ్ కంట్రీ లైక్ వేర్ ఎవర్ దే గో. అలాంటి కంట్రీస్లో సెటిల్ అవ్వాలంటే వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో వాటికి అయ్యే ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుంది, సో రిక్వైర్మెంట్స్ ఫర్ ద అడ్మిషన్స్ ఇవన్నీ కూడా లైక్ వీ హ్యావ్ ప్రీ నాలెడ్జ్ ఆఫ్ దాట్. సో దాన్ని మేము స్టూడెంట్స్కి ఈజీగా షేర్ చేయగలుగుతాం కాబట్టి సో వీ వర్క్ ఫర్ దాట్. అండ్ నాట్ ఓన్లీ దాట్ లైక్ వీ ఆల్సో try to explain the student and understand the complicated process of visas and like how they can approach all the process legally అనేది మేము గైడ్ చేయగలుగుతాము. అండ్ వన్స్ ద స్టూడెంట్ గెట్ ద వీసాస్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ కంట్రీస్ వీ కెన్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ఆబ్లిగేషన్స్ ఆన్ ద వీసాస్. అంటే వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి కేర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వన్స్ ద స్టూడెంట్స్ గెట్ ఇన్ టు ద కంట్రీ ఈ డూస్ అండ్ డోంట్స్ అనేది వాళ్ళకి అన్ని ఐడియా ఉంటే దే విల్ నాట్ గెట్ ఇన్ టు ట్రబుల్. సో తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో అవన్నీ మేము ఫస్ట్ ప్రీ డిపార్చర్ సెషన్స్లో ఇవన్నీ మేము ఆబ్లిగేషన్స్ అన్ని స్టూడెంట్స్కి చెప్తాం కాబట్టి సో అలాంటి ఛాన్సెస్ కానీ స్కోప్ కానీ చాలా తక్కువ ఉంటుంది స్టూడెంట్స్కి అప్పుడు.
సో మీరు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు స్టూడెంట్స్కి. ఎస్. సో స్టూడెంట్స్కి మీరు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు కదా, అండ్ ఆ గైడెన్స్కి మీకు ఛార్జ్ చేస్తారు. అండ్ చాలా బయట చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, మేము ఇది చేస్తాం అది చేస్తాం, అండ్ ఛార్జెస్ కూడా డిఫర్ చేస్తారు కొందరు. అండ్ ద థింగ్ ఈస్ లైక్ ఇప్పుడు మీ యాక్చువల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? ఒక కన్సల్టెన్సీ పెడుతున్నారు అంటే వాళ్ళ ప్రాపర్ నాలెడ్జ్ ఏమి ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? సో కన్సల్టెంట్స్ నీడ్ టు బి ప్రొఫెషనల్లీ అక్రెడిటెడ్ అండి. జనరల్గా ఏంటంటే లైక్ యాజ్ అదర్ like professions have their own degrees, so even we have certain certifications that we have to complete. Memberships kanivandi, certifications kanivandi, like we undergo some written examinations to get the certificates, and we qualify in those examinations. So once a consultant is certified, then like students can easily approach them, because as I said, during these certification courses we gain knowledge from the information or from the tests. So it's like we also have a syllabus, and we write the test, and we get the knowledge, and we qualify in the test. So with the help of those tests, like we can upgrade our knowledge. And apart from that, like as I said, like we have memberships in some of the organizations. So these memberships will also help us to get I mean, we keep on updated with these memberships, because these organizations will do share us certain information regularly, on a regular basis, and we directly be in contact with the universities through webinars, and like even we have some conferences and summits we usually attend, so where we can able to meet like hundreds of university delegates at a single place. And we also approach, like even we talk about the pros and cons about the processes and the universities and the courses that the universities offer. And we also check whether the universities are accredited, we also check whether the courses are accredited. So basing on these accreditations itself, we have to guide the students accordingly. So if the university is not accredited, or if the course is not accredited, that never gives a value to the student. And even if the student earns a degree, that degree may not be a recognizable one in the world. Yeah. And like what kind of certifications you require? Like ఇప్పుడు ఎవరైనా కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకంటే or else someone wants to verify ఈ కన్సల్టెన్సీకి వెళ్ళాలి అనుకున్నా, Well, generally it's not mandatory to have a certificate, but like it depends on our interest to like develop our knowledge and to give the right information to the students, because these certificates will also like tell us the code of conduct, what a consultant need to have. Yeah. So we follow that code of conduct if we have those certifications, because we get the knowledge of those code of conduct. Yeah. సో లైక్ స్టూడెంట్స్ వస్తారు, అండ్ వాళ్ళకి మీరు కాలేజెస్ ఎలా డిసైడ్ చేస్తారు? లైక్ వాళ్ళు ఒక బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బీటెక్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే హూ వాంట్స్ టు స్టడీ బీటెక్ ఓవర్ లైక్ బ్యాచిలర్స్ అక్కడే చేయాలి అనుకుంటే, అబ్రాడ్లో చేయాలనుకుంటే, వాళ్ళు వచ్చిన లైక్ వాళ్ళు వస్తే వాళ్ళకి బేసిక్గా నాలెడ్జ్ ఏమి ఉండదు. సో వాళ్ళు అందుకే మీ దగ్గరికి వస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అరౌండ్ 70% నాకు తెలిసినంత వరకు. అలా నాలెడ్జ్ లేకుండా వచ్చే వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే వాళ్ళ curriculums బట్టా, లైక్ వాళ్ళ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ స్టడీస్ బట్టా, లేకుంటే? It's a very good question. Generally, like when a student comes to us, to approach us, like, or whether they approach us to have the universities, we take the entire details of the student, starting from their academic credentials, and even we also consider their economical background and their interest about the career. సో స్టూడెంట్ ప్రొఫైల్ని తీసుకుంటాము, వాళ్ళ అంటే అకాడమిక్స్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వెదర్ దే ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్సా, లేకపోతే ఈసీఆ, లేకపోతే ఇంజనీరింగ్, ఫార్మసీయా, లేకపోతే డిప్లొమా చేసి వస్తున్నారా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాం ఫస్ట్. సో జనరల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. బికాస్ బేస్డ్ ఆన్ దాట్, అంటే స్టూడెంట్ ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వగలుగుతాడా లేదా అనేది మాకు అసెస్మెంట్ చేసుకోవడానికి బ్యాక్లాగ్స్ కానివ్వండి, అకాడమిక్ పర్సంటేజ్ కానివ్వండి, ఇవన్నీ నాకు ఈజీగా ఎవాల్యుయేట్ చేయడానికి రీజన్ ఉంటుంది. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి పేపర్ పైన మార్క్స్ ఉండకపోవచ్చు, బట్ లైక్ వెన్ వీ స్పీక్ టు దెమ్ యాజ్ ఎ కౌన్సిలర్, ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ కూడా మేము సైమల్టేనియస్గా మేము ఎవాల్యుయేట్ చేసేసుకుంటాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి పేపర్లో 60% ఉండొచ్చు మార్క్ షీట్స్లో, బట్ హీ మే హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అట్లా నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఈ స్టూడెంట్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, ఈ స్టూడెంట్ని ఎలాంటి యూనివర్సిటీస్ అయితే బాగుంటాయి,
వి మ్యాచ్ ద స్టూడెంట్ ప్రొఫైల్ విత్ ద యూనివర్సిటీ ప్రొఫైల్. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఓకే. అంటే స్టూడెంట్ ప్రొఫైల్స్ అన్ని మాకు ఐడియా ఉంది, యూనివర్సిటీ ప్రొఫైల్స్ అనే ఐడియా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ప్రొఫైల్ ఫస్ట్ తీసుకుంటాం. అకాడమిక్ యాజ్ ఎ సెట్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి డెసిగ్నేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఫీల్డ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీరన్నింటినీ కన్సిడర్ చేసుకుని దానికి రిలవెంట్ కోర్సెస్ ఏ ఉంటాయి అలాంటివి Yeah. మేము ప్రాపర్గా గైడెన్స్ చేయగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, సో స్టూడెంట్ ఎంత వరకు రీచ్ అవ్వగలుగుతాడు యూనివర్సిటీకి. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకోండి, అది ఆల్మోస్ట్ యూఎస్లో అన్ని యూనివర్సిటీస్లో ఉంటుంది. ఏ కంట్రీ తీసుకున్నా, కెనడాలో కానీ ఏ అదర్ కంట్రీలో తీసుకున్నా కూడా కంప్యూటర్ సైన్స్ ఇస్ దేర్. బట్ అందరూ స్టూడెంట్స్ అన్ని యూనివర్సిటీస్కి సూటబుల్ ఉండరు. అవును. సో అది కన్సిడర్ చేస్తాము. ఎకనామికల్ స్టేటస్ ఎందుకంటే లైక్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి. సో అట్లా స్టూడెంట్ మళ్ళీ సడన్గా ఒక హై ట్యూషన్ ఫీజు ఉన్న యూనివర్సిటీకి వెళ్తే ఎఫోర్డబుల్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో స్టూడెంట్స్ ఎంతవరకు రీచ్ అవుతారు అకాడమికల్గా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి, స్టాండర్డ్ వైజ్గా కానివ్వండి, ఇవన్నీ చూసి మేము యూనివర్సిటీస్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తాము. ఓకే. సో సే ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక డెసిగ్నేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండ్ హీ వాంట్ సెటిల్ దేర్ ఇన్ ద కంట్రీ. ఒకవేళ అక్కడ అలాంటి ఆపర్చునిటీస్ లేకపోతే వి సజెస్ట్ ఇన్ ద అదర్ కంట్రీ, ఆల్టర్నేట్ కంట్రీ. ఈ కంట్రీలో అయితే ఇలాంటి డెసిగ్నేషన్స్కి మీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఈ కంట్రీ వెళ్తే ఇవి బాగుంటాయి, ఈ కంట్రీ వెళ్తే మీకు సూట్ అవుతుంది, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందనుకోండి, లేకపోతే అలాంటి వాళ్ళకి ఒక కంట్రీ, అలా మేము డిఫరెన్షియేట్ చేసి స్టూడెంట్స్కి యూనివర్సిటీస్ కానీ కంట్రీస్ కానీ గైడెన్స్ ఇస్తాం. సో లైక్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కన్సల్టెన్సీ థింగ్? మేము యాక్చువల్గా 2013లో వీ హ్యావ్ స్టార్టెడ్ అండి. సో సిన్స్ దెన్ లైక్ వీఆర్ రన్నింగ్ ఇట్. Like it's 11th year for us now. Oh, 11th year. And like what was your background, like qualification in educations? I have completed my master's from Osmania University. So then I worked as a computer science lecturer for 3 academic years there at Hyderabad itself. Then I came back to my hometown and ikkada nenu like consulting అనేది స్టార్ట్ చేయడం జరిగింది. So like faculty background too, why consultant? ఎందుకు? So being a lecturer, like నేను like I experienced like a lot of students, like generally consultants used to visit the colleges. So అక్కడ students used to visit the consultants there at Hyderabad కానివ్వండి, అదర్ లొకేషన్స్లో కానీ వాళ్ళ హోమ్ టౌన్స్లో కానివ్వండి. So few students have been placed successfully, but few students have struggled. అంటే అందరూ స్టూడెంట్స్ ఫేస్ చేశారని చెప్పలేను, Yeah. but few students faced trouble. So then I started researching what's going on, because even I was a fresher at that time. So నేను నాది మాస్టర్స్ కంప్లీట్ అవ్వగానే like I have started my teaching career there. So even I was curious to know like what exactly they study abroad, and like I started researching. I have researched almost 3 to 4 years on that, like extensively. Then I have learned everything. Then I have done my professional courses, like, and then I've started my consulting. Like I just wanted to serve the students, and వాళ్ళకి అసలు what is fact, what is not. What is the reality? ఎస్, రియాలిటీ అనేది స్టూడెంట్స్కి కంపల్సరీ చెప్పాలి, ఎందుకంటే స్టూడెంట్స్ ట్రస్ట్ ద కన్సల్టెంట్స్ అండ్ దే Yes. కమ్ హియర్. అంటే మనం ఫస్ట్ స్టూడెంట్కి ఇది రియాలిటీ, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండదు అని చెప్తే వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. Yeah. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి షాక్స్ అనేది ఏమి ఉండకుండా, సో ఆల్రెడీ వాళ్ళు మెంటల్గా ప్రిపేర్, ఓ ఈ కంట్రీ ఇలా ఉంటుంది, ఈ కోర్స్ ఇలా ఉంటుంది, ఈ యూనివర్సిటీ ఇలా ఉంటుంది, ఈ కంట్రీకి వెళ్తే నేను ఇట్లా ఉంటాను అనేది వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. సో పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఎర్నింగ్ చేసుకోగలుగుతానా లేదా, లైక్ హౌ మచ్ అమౌంట్ దే నీడ్ టు క్యారీ ఫ్రమ్ హోమ్, వాళ్ళ ఇంట్లో నుంచి మంత్లీ ఎంత తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఇక్కడే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ వన్స్ దే ఆర్ రెడీ ఫర్ దిస్ దెన్ విల్ సెండ్ దెమ్. సో అందుకని స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ డెసిషన్ అనేది స్టూడెంట్ చేతిలో Yes. పెడితే స్టూడెంట్ Absolutely. కెన్ ఏబుల్ టు మేక్ ద డెసిషన్. Yes. సో తను ఓన్గా డిసైడ్ చేసుకుంటారు కాబట్టి హిల్ బి మెంటలీ ఫిక్స్, లైక్ ఫిట్ ఎనఫ్ టు హ్యాండిల్ ఆల్ ద సిచ్యువేషన్స్ దేర్ ఇన్ ద కంట్రీ టు. Yeah. లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు అండ్ ఈవెన్ మీరు వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కూడా చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్, అండ్ వాళ్ళకి అక్కడికి వెళ్ళాక పార్ట్ టైమ్స్, లైక్ ఇప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది పార్ట్ టైమ్స్. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళాక ఎక్స్పెన్సెస్ అవన్నీ బేర్ చేయడం, ఇక్కడ హోమ్ టౌన్ నుంచి అక్కడికి పంపించడం అదంతా పెద్ద రిస్క్ థింగ్. రిస్క్ ఇన్ ద సెన్స్ లైక్ అంత అమౌంట్ ని అఫోర్డ్ చేయలేని కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళు లాంటి వాళ్ళు వెళ్ళొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ నేను అక్కడికి వెళ్ళి అక్కడే పార్ట్ టైం చేసుకొని అక్కడే మనీ సంపాదించుకొని అక్కడక్కడే మేనేజ్ చేసుకుంటాను
టు బీ ఫ్రాంక్ గణపతి, ఐ డోంట్ రికమెండ్ ఇట్ అండి. అలా అయితే నేను ఇప్పుడు కాదు, లైక్ ఇప్పుడు పార్ట్ టైమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ట్రబుల్, బట్ నాట్ ఇన్ ఇలా ఫ్రమ్ ద బిగినింగ్ ఐ డెఫినెట్లీ వోంట్ ఎంకరేజ్ ఆర్ డోంట్ రికమెండ్ ద స్టూడెంట్స్ టు థింక్ అబౌట్ దట్. అలా కాకుండా లైక్ దే కెన్ ఎర్న్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్, కొంతవరకు ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎర్న్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ వెన్ దే రీచ్ ద కంట్రీ దే హ్యావ్ టు adjust to the new environment of the country, new atmosphere, new friends, new culture, new food. ఇవన్నీ కాకుండా దే హ్యావ్ టు బీ ఫిక్స్ ఇన్ టు ద హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ టు. ఎస్ సో ఇవంతా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఈ మధ్యలో పార్ట్ టైమ్స్ అంటే కొన్ని కంట్రీస్ మాత్రమే లీగల్గా ఎలిజిబిలిటీ ఇస్తుంది పార్ట్ టైమ్స్, అండ్ దెర్ ఈస్ అ లిమిటెడ్ టైమ్ ఫర్ ద పార్ట్ టైమ్స్ టు ఎవ్రీ వీక్. సో ఆ లిమిటెడ్ టైంలో ఆన్ క్యాంపస్ జాబ్స్కి మాత్రమే మాక్సిమం కంట్రీస్ అనేది ఎలిజిబిలిటీ ఇస్తున్నాయి. So how far you can say that like every student can able to get a part time in the campus? నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఇలా So థాట్ ఉన్న వాళ్ళు so అలా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే లైక్ try to get assistantships from the professors, try to have good communication skills, try to maintain good rapport with the lecturers there, ఓకే. so సో that అక్కడికి వెళ్ళాక ఇన్ క్యాంపస్ లోనే మాక్సిమం ట్రై చేసుకో. సో అట్లా మీకు ఎకనామికల్ బర్డెన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. బికాస్ అసిస్టెంట్షిప్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే లైక్ ఫ్యాకల్టీ విల్ పే ఫర్ ద వర్క్ దాట్ యూ అసిస్ట్ దెమ్. సో అట్లా మీకు మంత్లీ సాలరీగా వచ్చేస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ ఆడ్ జాబ్స్ దేర్. సో Yeah, so పార్ట్ టైమ్స్ గురించి ఇన్ స్ట్రగుల్ క్యాంపస్ జాబ్స్ ఆర్ బెటర్ ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. సో ప్రతిదీ ప్రిపరేషన్కి వెళ్ళాలి, అండ్ దే కెన్ ఈజీలీ అవైల్ ఎడ్యుకేషన్ లోన్స్ దీస్ డేస్. సో ఎడ్యుకేషన్ లోన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ దీస్ డేస్, లైక్ ఇట్స్ హ్యాపెనింగ్. ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కోసం, కానీ ఇప్పుడు లిటరల్గా చెప్పాలంటే చాలా ఈజీగా లోన్స్ వచ్చేస్తున్నాయి, యా ఈవెన్ వితౌట్ ఎనీ కొలేటరల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అట్లా స్టూడెంట్స్ ట్యూషన్ ఫీజ్ కోసం చేసుకొని లైక్ దే కెన్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద కోర్సెస్. సో అలా ఫస్ట్ దే షుడ్ ఫోకస్ ఫుల్లీ ఆన్ ద కోర్స్ అండి. సో పార్ట్ టైమ్స్ వచ్చినప్పుడు చేయండి, వద్దనట్లేదు, బట్ ఓన్లీ విత్ ద పర్పస్ ఆఫ్ పార్ట్ టైమ్స్ కోసమే మేము వెళ్తున్నాము, మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్తో వెళ్తున్నాం అనేది ఇట్స్ రాంగ్ థింగ్. సో స్టూడెంట్ కూడా అది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఫస్ట్ ఏంటంటే ఫోకస్ చేయాలి. అట్లీస్ట్ 1 year దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద స్టడీస్ అండి. సో లైక్ ఇప్పుడు కొంత స్టూడెంట్స్ ఉంటారు, నేను అబ్రాడ్లో చదివేసి ఇక్కడికి వచ్చి అండ్ జాబ్ చేసుకుంటాను, ఈజ్ దిస్ అ గుడ్ థింగ్? లైక్ అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి వితౌట్ ఎనీ జాబ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి జాబ్ అప్లికేషన్ పెట్టుకుంటాను, జాబ్స్ చేసుకుంటాను. సో అండ్ ఎట్ దిస్ టైం ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లైక్ ఇప్పుడు ఎలా రెసిషన్స్ అవి ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి, అండ్ జాబ్స్ అక్కడ కూడా అంత జాబ్స్ ఇన్ ద సెన్స్ అక్కడ పార్ట్ టైం సిచ్యువేషన్ కూడా బాగాలేదు, అండ్ ఇక్కడ కూడా జాబ్ సిచ్యువేషన్స్ అసలే బాగాలేవు ఇన్ ద సెన్స్ చాలా తక్కువ హైరింగ్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో Okay. So in this sense, you're focusing only IT jobs, Ganapati. yeah, so most of the students outside are choosing IT side. So yes, even I wanted to point out this in this situation. So generally, ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ విల్ కమ్ హియర్ అండ్ ఆస్క్ టు గెట్ అ యూనివర్సిటీ ఫర్ ఐటీ ఫీల్డ్. ఇట్స్ రియలీ పెయిన్ఫుల్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ 4 years బీటెక్ అనేది ట్రిపుల్ కానివ్వండి, లైక్ ఈసీ కానివ్వండి, మెకానికల్, సివిల్, ఇవన్నీ 4 years చాలా కష్టపడి చదువుతారు, అండ్ దే హ్యావ్ గుడ్ పర్సంటేజెస్ టు, బట్ స్టిల్ దే వాంటెడ్ టు క్విట్ దట్ అండ్ ఎంటర్ ఇన్ టు ఐటీ ప్రోగ్రామ్. సో అలా కాకుండా నేను మ్యాక్సిమం ఏం చెప్తానంటే, సి ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ యూఎస్ కానివ్వండి, కెనడా, ఇలాంటి కంట్రీస్లోనే కాకుండా ఇండియాలో కూడా చూస్తే ఇప్పుడు మీరు ఐటీ ప్రొఫెషనల్స్కి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ మనం ఇప్పుడు కంపెనీస్ చూస్తే కనుక ఐటీకి ఎక్కువ కంపెనీస్ ఉంటాయి. ద మెయిన్ రీజన్ ఏంటంటే, సి అదర్ కంట్రీస్ కానివ్వండి, ఏ కంట్రీ కానీ అన్ని ఫీల్డ్స్లోనూ అడ్వాన్స్డ్గానే ఉంటాయి, బట్ కాంపిటీషన్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఐటీ గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా అట్లాగే ఉంటుంది. సో ఈక్వల్ రేషియో ఉంటుంది. సో వై నాట్ యూ కంటిన్యూ విత్ యువర్ సేమ్ కోర్స్? ఐ అక్సెప్ట్ ఐటీ ఫీల్డ్లో సాలరీస్ ఎక్కువ ఉంటాయని ఒప్పుకుంటాను నేను, బట్ అదర్ ఫీల్డ్స్లో అసలు జాబ్ ఆపర్చునిటీస్ లేవు అనేది మాత్రం ఇట్స్ రియలీ లైక్ అ మిత్. yes, లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ దే వాంట్ సమ్ సాలరీస్. లైక్ ఇప్పుడు నాకు So ఎక్కువ obvious వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఫర్ లెస్ అమౌంట్ కదా. But are you understanding now why the recession has come? Yes, Because of the same thing. yes, Like 1:4, 1:5 job ratio ఉన్నప్పుడు recessions and others. But this recession won't be permanent. It's a temporary thing. So yeah, it's temporary, but IT లో అది కామన్ ఉంటుంది, బట్ it keep on like changing. so while choosing course
మనం ప్రాపర్గా చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. ఆన్ ప్యాషన్ చూస్ చేసుకోవాలి. Yes. నేను రికమెండ్ చేసే అంటే ప్యాషన్ కూడా కాదండి అది. లైక్ జనరల్‌గా ఏంటంటే లైక్ సమ్‌వన్ హాస్ రికమెండెడ్ లైక్ దేర్ సిస్టర్స్ ఆర్ దేర్ Yes, బ్రదర్స్, దేర్ yes. ఫ్రెండ్స్ వెంట్. ఐ మీన్ స్టూడెంట్స్ ఫుల్లీగా ఇన్ కేస్ ఐటీ వెళ్ళాలనుకుంటే గనుక లైక్ అదర్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి నేను రికమెండ్ చేసేది ఏంటంటే లెట్ దెమ్ హ్యావ్ ప్రాపర్ ఫౌండేషన్ ఫ్రమ్ హియర్. అంటే దానికి రిక్వైర్డ్ కోర్సెస్ కానివ్వండి, ప్రీ రిక్విజైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి నేర్చుకొని ఫుల్ నాలెడ్జ్‌తో వెళ్ళండి. ఓకే. అది తప్పులేదు. బట్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ లేదు నేనేదో ఒక కోర్స్ చేశాను నా 4 ఇయర్స్ గ్రాడ్యుయేట్‌లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నాకు ఇది ఉంది. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్‌కి అది ఉంది. ఆ ఒక్క సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని యూ కాంట్ ఎంటర్ ఇంటు ఎ మాస్టర్స్ లెవెల్ ప్రోగ్రామ్. అండ్ ద థింగ్ ఇస్ లైక్ అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ వస్తారు కొందరు. సో హౌ యెస్. దట్ కెన్ బి పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం లైక్ బిగినింగ్‌లో మాట్లాడుకున్నట్టుగా మాస్టర్స్ అబ్రాడ్ నుంచి చేసి వచ్చే స్టూడెంట్స్‌కి ఆబ్వియస్‌గా ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. బికాస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కానివ్వండి లైక్ అంటే జనరల్‌గా ఇప్పుడు మీరు బీటెక్ చూసుకుంటే గనుక ఇక్కడ 500 లెవెల్స్, 400 లెవెల్స్ ఉంటాయి. మాస్టర్స్‌లోకి వెళ్ళినప్పటికి 600 లెవెల్స్ ఆ లెవెల్స్‌లో ఉంటాయి కోర్సెస్. అక్కడ మంచి యూనివర్సిటీస్‌లో గ్రాడ్యుయేట్ అయ్యి రిటర్న్ అయినప్పుడు డెఫినెట్‌గా ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. సో అబ్రాడ్ స్టడీస్కి రిక్వైర్మెంట్స్ లైక్ వాటి టెస్ట్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ స్టూడెంట్ క్వాలిఫికేషన్స్ కానీ వాళ్ళ టెస్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళ స్కోర్ రిక్వైర్మెంట్స్ ఎలాంటి టెస్ట్లు ఉంటాయి అండ్ కోచింగ్స్ ఏంటి ఇలాంటి. సో అబ్రాడ్ స్టడీస్‌కి ఎలిజిబిలిటీ అంటే +2 ఉంటే సరిపోతుంది. లైక్ +2 కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా బ్యాచిలర్స్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు అక్కడికి. లైక్ అంటే మనకి అసోసియేట్ డిగ్రీస్ కూడా ఉంటాయి బట్ దే ఆర్ నాట్ దాట్ రికమెండెడ్ ఆర్ అంత పాపులారిటీలో ఉండవు. సో 10థ్ అవ్వగానే వెళ్ళొచ్చు కానీ మనకి ఇంకా అంత కల్చర్ రాలేదు 10థ్ అవ్వగానే లైక్ అబ్రాడ్ పంపియాలని. ఇప్పటికీ చాలా రేర్‌గా అంటే పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ +2 తర్వాత వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో +2 తర్వాత బ్యాచిలర్స్‌కి అయితే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి అకాడమిక్ పర్సెంటేజెస్ 70 ఆర్ 60% ఫస్ట్ డివిజన్ ఉంటే సరిపోతుంది. అలాంగ్ విత్ దట్ దే హ్యావ్ టు టేక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు బోత్ అండర్ గ్రాడ్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్స్ 2 లెవెల్స్‌కి కూడా గ్రాడ్యుయేట్స్‌కి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అండర్ గ్రాడ్‌కి వచ్చేటప్పటికి అడిషనల్‌గా ఎస్ఐటీ ఉంటుంది. స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి. దట్స్ అన్ ఆప్షనల్ టెస్ట్ అగైన్. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి వచ్చేటప్పటికి జీఆర్ఈ ఆర్ జీమాట్ డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్ దట్ దే టేక్. అగైన్ జీఆర్ఈ అండ్ జీమాట్ ఆర్ ఆప్షనల్ థింగ్స్ బట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. దీంట్లో మనకి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నవి ఐఎల్స్, పీటీ, డ్యూయలింగో అండ్ టోఫెల్. సో ఇలాంటివి. సో ఎనీ ఆఫ్ దీస్ టెస్ట్ విల్ వర్క్. Yes, any one of the tests. And అంటే IELTS అనేది లైక్ ఇట్స్ ఎ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ టెస్ట్ అండి. సో ఐ పర్సనలీ రికమెండ్ IELTS టు మాక్సిమం స్టూడెంట్స్. అది గ్లోబల్‌గా రికగ్నిషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ మీకు IELTS ఎలిజిబిలిటీ లేని యూనివర్సిటీ అనేది ఏది లేదు ఇప్పటిదాకా. సో అదే మీరు పీటీ కానీ లైక్ డ్యూయలింగో కానీ టోఫెల్ కానీ తీసుకుంటే లైక్ దే హ్యావ్ సమ్ లిమిటేషన్స్. సో ఇన్ కేస్ ఒక స్టూడెంట్‌కి ఒక పర్టిక్యులర్ కంట్రీ ఆల్రెడీ విజన్‌లో ఉండి ఒక పర్టిక్యులర్ యూనివర్సిటీ విజన్‌లో ఉంటే దాని రిక్వైర్మెంట్స్ అకార్డింగ్‌గా చూస్ చేసుకోవచ్చు టెస్ట్‌ని కూడాను. సో లేదు ఇంకా డెసిషన్ అవ్వలేదు స్టూడెంట్‌కి లైక్ కంట్రీ కానివ్వండి, కోర్స్ కానివ్వండి, యూనివర్సిటీ కానీ డిసైడ్ అవ్వట్లేదంటే ఇట్స్ బెటర్ టు గో విత్ ఐఎల్టీఎస్ ఎగ్జామినేషన్స్. అండ్ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్ని కూడాను దాని స్కోర్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మినిమం బ్యాండ్ లైక్ ఇప్పుడు ఐఎల్స్ రాస్తే మినిమం బ్యాండ్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి ఫర్ స్టూడెంట్? సో జనరలీ ఆన్ 9th స్కేల్ అండి. ఇది 9th స్కేల్ పైన ఉంటుంది. సో స్టూడెంట్స్ నీడ్ టు గెట్ అట్లీస్ట్ 6 అండి టు క్వాలిఫై ఇంటూ ద అడ్మిషన్స్ ఫర్ అండర్ గ్రాడ్. మాస్టర్స్కి అయితే కనుక లైక్ 6.5 ఇస్ అ రికమెండబుల్ స్కోర్. ఓకే. సో ఎంఐటి అది ఇది పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి కదా లైక్ ఎంఐటి, కేంబ్రిడ్జ్ అండ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ అని. సో వీటికి హైక్ ఉంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాంట్ టు స్టడీ దే అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వింటారు మోస్ట్లీ జస్ట్ విని ఐ వాంట్ టు స్టడీ దేర్ అని కూడా కొందరు అనుకుంటారు. కొందరేమో దే విల్ రీసెర్చ్, దే విల్ డూ దేర్ రీసెర్చ్. లైక్ ఈ కాలేజ్ స్టాండర్డ్స్ ఏంటి యాక్చువల్గా, వాటి యాక్చువల్ స్టాండర్డ్స్ ఏంటి, వాటి దగ్గరికి వెళ్ళాలా వద్దా, మన ఎకనామీకి ఎలా ఉండాలి అండ్ మన స్కోర్స్ ఎలా ఉండాలి. లైక్ ఎంఐటి నుంచి కానీ లేకుంటే స్టాన్ఫర్డ్ కానీ కేంబ్రిడ్జ్ కానీ నాట్ ఓన్లీ దీస్ యుఎస్ఏ వరకే మాట్లాడుతున్నట్టు ఉంది సో ఫార్, బట్ అదర్ దెన్ యుఎస్, కెనడా ఇంకా చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి. వీటిలలో టాప్ కాలేజెస్ ఏమున్నాయి, స్టూడెంట్స్ వేటిని చూస్ చేసుకోవచ్చు, ఆన్ వాట్ బేసిస్ దే హ్యావ్ టు చూస్ ఎ కాలేజ్? ఓకే. సో
ఇప్పుడు మీరు చెప్పిన యూనివర్సిటీస్ అన్ని కూడా టాప్ నాచ్ యూనివర్సిటీస్ అండి. ఐవీ Yeah. లీగ్ యూనివర్సిటీస్ అంటారు యూఎస్‌లో. Mm. సో, అంత రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు జనరల్‌గా. లైక్ యాక్సెప్టెన్స్ రేట్ కూడా యూనివర్సిటీస్‌కి చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ మీరు అప్లై చేసుకుంటే అంబిషియస్‌గా అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉంటే గనక. Mm. బట్ ట్యూషన్ ఫీజెస్ అనేది చాలా హై ఉంటుంది. లైక్ కంపేరింగ్ విత్ అదర్ యూనివర్సిటీస్. అలా కాకుండా మీరు టాప్ 200 ఆర్ 100 యూనివర్సిటీస్‌లో కూడా మీకు చాలా బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. నేను మొదటి నుంచి స్టూడెంట్స్‌కి చెప్పేదేంటంటే జనరల్లీ యూ నీడ్ టు చెక్ విత్ ద అక్రిడిషన్ ఆఫ్ ద యూనివర్సిటీ యాస్ వెల్ యాస్ అక్రిడిషన్స్ ఆఫ్ ద కోర్సెస్. Yes. సో, ఒకవేళ కోర్స్‌కి అక్రిడిషన్స్ ఉండి రికగ్నిషన్ ఉంటే సరిపోతుంది. యూనివర్సిటీకి రికగ్నైజేషన్ ఉండి ఒక్కోసారి ఏంటంటే యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అయ్యి ఉంటుంది. కోర్స్‌కి అక్రిడిషన్స్ ఉండవు. Yes. అప్పుడు కూడా మీ డిగ్రీ అనేది వాలిడిటీ Valid. ఉండదు. అంటే ఇట్స్ నాట్ వాలిడ్. Yes. సో, అట్లా కాకుండా 2 లైక్ కన్సల్టెన్సీస్ అంటే మేము యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్ స్టూడెంట్స్ హాస్ ద రెస్పాన్సిబిలిటీ టు గో టు ద యూనివర్సిటీస్ అండ్ దే నీడ్ Yes. టు హావ్ దేర్ ఓన్ రీసెర్చ్. మనం మీరు ఒక లిస్ట్ ఇచ్చాక కూడా స్టూడెంట్స్ Yes. వాళ్ళంతా వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. Yes. And వాళ్ళ we qualification. also share the list along with the course name that they are eligible for. సో, అప్పుడు కోర్స్ కరికులం కానివ్వండి, వాళ్ళు రీచబుల్ అవుతారా లేదా? ఎందుకంటే దే నో బెటర్ అబౌట్ దెమ్సెల్ఫ్. మేమేంటంటే లైక్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని మాత్రమే మేము చెప్తాం. బట్ ఇంటర్నల్‌గా వాళ్ళేంటంటే వాళ్ళ కేపబిలిటీస్ గాని, వాళ్ళ క్యాలిబర్ గాని వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటది. సో, దే కెన్ మేక్ ఎ డెసిషన్ గోయింగ్ త్రూ ద కరికులం ఆఫ్ ద యూనివర్సిటీ. నేను జనరల్‌గా ఏంటంటే స్టూడెంట్స్ గూగుల్‌లో ఏదో సెర్చ్ చేస్తారు. ఎక్కడో నుంచో తీస్తారు. అదర్ సైట్స్ కాకుండా జస్ట్ బిలీవ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్‌సైట్స్. సో, నేను అది రికమెండ్ చేస్తాను పర్సనల్‌గా. యూనివర్సిటీ కానివ్వండి, ప్రోగ్రామ్ కానివ్వండి, ఓన్లీ నేమ్‌తో డెసిషన్స్ తీసుకోకుండాను, కరికులంలోకెళ్ళి వాటి రికగ్నిషన్స్ ఎళ్లి వాటి టైఅప్స్ కానీ ఇండస్ట్రియల్ టైఅప్స్ ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్‌కి. సో, ఫర్దర్‌గా రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అసిస్టెంట్‌షిప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టూడెంట్ రిసర్చ్ చేసుకుంటే బావుంటది. సో ఫస్ట్ లైక్ కన్సల్టెన్సీస్ బ్యాక్ ఎండ్ లో వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు అండ్ స్టూడెంట్స్ షుడ్ ఫేస్ ద అదర్ థింగ్స్ లైక్ వీసా ఇంటర్వ్యూస్. సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే మే ఫేస్ అక్కడ వీసా ఇంటర్వ్యూస్ లో? Okay. For this question, I just want to correct it, Ganapati. Like consultancies back end లో వర్క్ చేస్తుంది అనే దానికన్నా కన్సల్టెన్సీస్ విల్ వర్క్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ అనేది Yeah. బెటర్. ఎందుకంటే ఎప్పుడు కూడాను స్టూడెంట్స్ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్ విత్ దేర్ అప్లికేషన్. Yes. సో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, So ma'am. both students has to maintain transparency with the consultancies as well as consultancies has to maintain transparency with the student. It has to be vice versa. Yes. సో స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫైల్ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా చెప్తే వాళ్ళకి రిలవెంట్ కోర్సెస్ ఇస్తాం. Yes. సో కన్సల్టెన్సీస్ కూడా వాళ్ళకి సూటబుల్ ప్రోగ్రామ్స్ ఇస్తే స్టూడెంట్కి ప్రాబ్లం ఉంటుంది. సో అప్లికేషన్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రాసెస్ ఏమవుతుందనేది ఎవ్రీ వన్ లైక్ ఈవెన్ స్టూడెంట్ లూప్లో ఉండాలి, కన్సల్టెన్సీ కూడా లూప్లో ఉన్నప్పుడే అది సక్సెస్ఫుల్గా చాలా Yes. ఫాస్ట్గా అనేది డెసిషన్స్ వస్తాయి యూనివర్సిటీస్ నుంచి. సో అది ఒకటి. వీసా అనేది ఎస్ స్టూడెంట్స్ హ్యాస్ టు ఫేస్ ద వీసా. ఇది అంటే మనకి ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉన్న కాన్సెప్ట్స్లో మాత్రమే స్టూడెంట్ హ్యాస్ టు ఫేస్ ద వీసా ఇంటర్వ్యూస్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు మనం అదర్ కంట్రీస్ యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటివి చూస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటే we help the students in or we give our insights about how to write their essays. Mhm. అంటే జనరల్గా వీసాస్కి అప్లై చేయడానికి స్టేట్మెంట్ ఆఫ్ పర్పసెస్ కానివ్వండి, ఎస్ఏస్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా లైక్ వి గైడ్ దెమ్ హౌ టు రైట్ దెమ్ అనేది. సో స్టూడెంట్స్ వన్స్ దే రైట్ దేర్ ఎస్ఏస్ దెల్ క్రాస్ చెక్ విత్ అస్ వెదర్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ దాట్ హౌ ఫార్ Yes. ఇట్ ఈస్ అప్లికబుల్ అనేది. సో అట్లా మేము గైడెన్స్ అనేది డెఫినెట్గా ఇస్తాం స్టూడెంట్స్కి. కమింగ్ టు ద పర్సనల్ ఇంటర్వ్యూస్, ఇప్పుడు యుఎస్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, పర్సనల్ ఇంటర్వ్యూ స్టూడెంట్స్ హ్యాస్ టు అటెండ్ దాట్. సో మ్యాక్సిమం ఏంటంటే లైక్ ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు అండ్ ఎలాంటి ఆన్సర్స్ వీళ్ళు అంటే చెప్పాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం గైడెన్స్ డెఫినెట్గా ఇస్తామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ద యూనివర్సిటీ దట్ దే ఆర్ ఇంటెండింగ్. Okay. యూనివర్సిటీ పైన నాలెడ్జ్, కోర్స్ పైన నాలెడ్జ్ లేకుండా వీసా అటెండ్ అవ్వడం ఇట్స్ రియల్లీ అ బిగ్ ప్రాబ్లం. సో వీసా ఆఫీసర్ జడ్జ్ చేసేది కూడా బేస్డ్ ఆన్ దాట్ అండి. హౌ ఫార్ స్టూడెంట్ ఈస్ రెడీ ఎనఫ్ టు గో అండ్ స్టడీ అబ్రాడ్ అలా చూస్తారు. హౌ ఫార్ హీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆన్ ద యూనివర్సిటీ కానివ్వండి, తను వెళ్ళే కోర్స్ పైన తనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. సో వన్స్ హీ కంప్లీట్ ద కోర్స్ హాఫ్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ దట్ హీ హ్యాస్ ఇన్ ద కంట్రీ అనేది స్టూడెంట్కి నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. వన్స్ ద స్టూడెంట్ ఈస్ రెడీ విత్ ఆల్ సచ్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ కెన్ కాన్ఫిడెంట్లీ అటెండ్ ద వీసా అండి. సో అలా ఏం ప్రాబ్లం ఉండదు. And along with that, like students also need to understand like
what is the exact fee or expenses that they're going to incur to study there and to Yes. live there. సో ఇవన్నిటి మీద నాలెడ్జ్ పెట్టుకుని స్టూడెంట్ వీసాకి వెళ్తే 100% వీసా సక్సెస్ అవుతుంది. అండ్ నో వన్ కెన్ స్టాప్ గివింగ్ ద వీసాస్ ఫర్ దెమ్. అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ వీసాస్ వచ్చి అండ్ దే విల్ గో అబ్రాడ్కి వెళ్ళి చదువుతున్నారు. బట్ సమ్ రీజన్స్, వాట్ మైట్ బి ద రీజన్స్ అంటే వాళ్ళు రిటర్న్ అవుతారు, ఎంబసీస్ వాళ్ళని పంపించారు తిరిగి. వాట్ మైట్ బి ద రీజన్స్? I mean, this we are seeing in the like near years. ఇప్పుడు ఒక లాస్ట్ 2 to 3 years నుంచి మనం వింటున్నాము స్టూడెంట్స్ కొంతమంది రిటర్న్ అవుతున్నారు. అగైన్ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, అంటే నో వన్ నోస్ ద ఎగ్జాక్ట్ రీజన్ వై దే హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ అనేది. బట్ లైక్ జనరలీ అకార్డింగ్ టు ద అనాలిసిస్ ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ప్రాపర్ నాలెడ్జ్ కానివ్వండి. సి లైక్ వన్స్ ద స్టూడెంట్ గెట్ ద వీసా హియర్ అగైన్ దే హ్యావ్ టు లైక్ ఫేస్ ద ఇంటర్వ్యూ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. సో ఇక్కడ మేనేజ్ చేసుకుని అక్కడ మేనేజ్ చేసుకుందాం అనుకోవడం రాంగ్. మేనేజ్ కన్నా కూడా యాజ్ ఐ సెడ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకు వెళ్తున్నారు, పర్పస్ ఏంటి, వాళ్ళు యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కోర్సెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఏం కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఆ కోర్స్ చూస్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉండాలి. వీటన్నిటితో పాటు ఫినాన్సెస్ గురించి కూడా స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉండాలి. లైక్ వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, వాళ్ళ సేవింగ్స్లో ఎంత ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్ కేస్ అదర్ సార్ట్ ఆఫ్ సేవింగ్స్ కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్, ఇలా వాళ్ళ దగ్గర టోటల్గా ఎంత వర్త్ ఉంది, ఇవన్నీ కూడాను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత క్యాపబిలిటీస్ వాళ్ళలో ఉండాలి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ రీచ్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎప్పుడైతే స్టడీ అబ్రాడ్ చూస్ చేసుకుంటారో స్టూడెంట్స్ నీడ్ టు గెట్ రెడీ అట్లీస్ట్ 1 year బిఫోర్ అండి. జనరల్ కొంతమంది స్టూడెంట్స్ వస్తారు లైక్ లాస్ట్ మూమెంట్లో వచ్చి నాకు అప్లికేషన్స్ చేయండి అంటారు. సో దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. ఒక్క 2-3 months వెయిట్ చేసి వెళ్ళినా నష్టం లేదు. బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఇప్పుడు పక్క స్టేట్కి వెళ్తేనే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్తాము ఫర్ టూర్ వెళ్ళినా కూడా. అండ్ యూఆర్ గోయింగ్ టు ఫార్ అవే కంట్రీ అండ్ లైక్ యూ ఆర్ గోయింగ్ టు స్టే దేర్ వితౌట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ సపోర్ట్. అట్లాంటప్పుడు ఇంకా చాలా ప్రిపరేషన్గా వెళ్ళాలి మీరు. సో ఆ సర్టెన్ ప్రిపరేషన్స్ లేకపోయినా కూడా ఇట్లాంటి రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్ళేసి ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద కంట్రీ, అబౌట్ ద కోర్స్, అకామిడేషన్స్ కానివ్వండి, ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది అక్కడ, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి, అవి మీకు వెదర్ కండిషన్స్ మీకు మ్యాచ్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా ఫస్టే మీరు అన్ని అనాలిసిస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వై ఎగ్జాక్ట్లీ అబ్రాడ్ అంటే అబ్రాడ్ స్టడీస్లో మోస్ట్ ఆఫ్ ఇప్పుడు హైలైట్ అవుతున్న టాపిక్స్లో లైక్ స్టేట్స్ కానీ కంట్రీస్లో యుఎస్ఏ టార్గెటెడ్, యుఎస్ఏ లేదంటే కెనడా ఇట్ సైడే బాగా ఉన్నారు. లైక్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి. వై అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఆ రేంజ్ లో ఉందా లేదా అంటే వాట్ ఈస్ ద రీజన్? అగైన్ ఇట్స్ అ ట్రెండ్ అండి. లైక్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీసే ఎక్కువ వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అదర్ కంట్రీస్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ దేర్ విల్ బీ లాంగ్వేజ్ బ్యారియర్స్. అంటే అక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కమ్యూనికేట్ అవ్వాలన్నా, సర్వైవ్ అవ్వాలన్నా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ నాట్ ఆల్ ద కంట్రీస్ అండి. యూరోపియన్ కంట్రీస్లో కూడా మనకి చాలా మంచి యూనివర్సిటీస్, ఈవెన్ యూఎస్ కన్నా కూడా హై ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఉండి ఈజీగా అడ్మిషన్స్ వచ్చి ఉంటాయి. బట్ స్టూడెంట్స్ అంటే నేను అనుకునేది ఏంటంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అవేర్నెస్ ఆన్ ద యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అదర్ కంట్రీస్ అంటే డెస్టినేషన్, స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్స్ అంటే ఇవి మాత్రమే అని అనుకుంటున్నారు. సో అలా కాకుండా లైక్ జనరల్గా అదర్ కంట్రీస్ పైన కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో మనకి ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇలాంటి పెద్ద కంట్రీస్కి ఎప్పుడైతే మీరు చూస్ చేసుకొని వెళ్తారో డెఫినెట్గా అక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ కూడా. అండ్ మీకు పిఆర్ ఆప్షన్స్ అలాంటివి కూడా చాలా, ఇన్ కేస్ అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే పిఆర్ ఆప్షన్స్ కూడా మీకు ఈ ఇంగ్లీష్ కంట్రీస్ కన్నా కూడాను అక్కడ ఈజీగా పాసిబిలిటీస్ ఉంటాయి. ద ఓన్లీ థింగ్ ఈ స్టూడెంట్స్ నీడ్ టు గెట్ అవేర్నెస్ ఆన్ దట్. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు ఇంగ్లీష్ కంట్రీస్ క్లోజ్ చేస్తారు, లైక్ వెన్ దే స్టాప్ ద స్టూడెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీస్, దెన్ ఓన్లీ దే విల్ మౌల్ట్ ఇన్ టు ద అదర్ కంట్రీస్ అండి. సో అలా కాకుండా వీ హ్యావ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ హియర్. సో గ్లోబల్ ఆపర్చునిటీస్లో లైక్ వరల్డ్ వైడ్గా మీరు ఆపర్చునిటీస్ యూస్ చేసుకొని అన్ని కంట్రీస్కి వెళ్తే రెసిషన్స్ కానివ్వండి ఇలాంటివి ఏం లేకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది జనరల్గా చెప్పాలంటే. అంటే స్టూడెంట్ ప్రాపర్ నాలెడ్జ్తో నేను అక్కడే నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటే నేను వెళ్ళకూడదు. So I always again tell to the students, don't follow the trend. Try to set your own trend now. Yes, like yes. let others follow you. Yes.
అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. yes అందరికి yes లైక్ 4 మెంబర్స్ ఉండే ఇంట్లో 5 మెంబర్స్ యాడ్ చేసిన ప్రాబ్లం. problem అవుతుంది. ఎస్. సో ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ అబ్రాడ్ స్టడీస్ ఎందుకు? వై టు గో అదర్ స్టేట్స్ అండ్ కంట్రీస్ ఎందుకు? There are many reasons again. Say for example, like wider range of opportunities and career flexibilities ఉన్నాయి చూస్ చేసుకోవడానికి, కోర్స్ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, డైవర్స్ కోర్సెస్ ఉన్నాయి, దెన్ లైక్ యూ హ్యావ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ లైక్ పర్సనాలిటీ అండ్ లాంగ్వేజ్ ఎన్హాన్స్మెంట్స్ జరుగుతాయి స్టూడెంట్స్కి, ఇండిపెండెన్సీ అలవాటు అవుతుంది. సో బికాస్ దే వర్క్ ఆన్ దేర్ ఓన్, దే కుక్ ఆన్ దేర్ ఓన్, ఎస్ ఎస్. సో ఇలా వాళ్ళకి ఏంటంటే ఇండిపెండెన్సీ బాగా అలవాటు అవుతుంది. సో అట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. సో దే ట్రై టు లైక్ కమ్యూనికేట్ విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కాబట్టి లాంగ్వేజ్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఆన్ టాప్ లైక్ యాజ్ ఐ సెడ్ లైక్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ చూసింగ్ ద కోర్సెస్ కానివ్వండి. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కనుక అదర్ కోర్సెస్ నుంచి ఐటీకి ఎట్లయితే షఫల్ అవుతున్నారు, Yes. సిమిలర్లీ లైక్ దాట్ ట్రెండ్ క్యాన్ బి కంటిన్యూ. అలా కాకుండా ఒక్క పర్టికులర్ ఫీల్డ్లోనే మనకి మల్టిపుల్ ఆపర్చునిటీస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మసీ తీసుకున్నారనుకోండి, ఫార్మసీ వాళ్ళకి పబ్లిక్ హెల్త్ ఉంటుంది, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది, ఫార్మోకాలజీ, టాక్సికాలజీ, డ్రగ్ రెగ్యులేటరీ అఫేర్స్, ఇలా ఒక ఫీల్డ్ తీసుకుంటే కనుక మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకి. ఓకే. సో అలా So- ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా డిఫరెంట్ వింగ్స్ అనేది, డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది చాలా అవైలబుల్ ఉంటాయి యూనివర్సిటీస్లో. Okay. And not exactly, but the thing is like memes లో కానీ లైక్ ట్రెండ్స్ లో ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. యుఎస్ లో చాలా మంది ఇండియన్సే ఉండిపోతున్నారు. లైక్ అక్కడ ఈవెన్ ఇండియన్ కాలనీస్ ఫామ్ అయ్యాయి. ఓకే. సో ఇది ప్రాబ్లం అవుతుందా లేకుంటే ఇండియన్స్ కి హెల్ప్ అవుతుందా? వాట్ డూ యూ థింక్? అగైన్ లైక్ టూ సైడ్స్ అండి. యా, దేర్ విల్ బి టూ సైడ్స్. సో వాట్ ఈస్ ద బెస్ట్ సైడ్ ఏంటి అండ్ డార్క్ సైడ్ ఏంటి? సో అగైన్ మనకి ప్రాబ్లం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్, మీరే చెప్పారు, ఒక 4 మెంబర్స్ ఉన్న రూమ్లో 5 మెంబర్స్ వెళ్తే మళ్ళీ అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది, అన్ని ప్రాబ్లం అవుతుంది. బెనిఫిట్ ఏమవుతుందంటే దే స్టార్ట్ షేరింగ్ దేర్ రెంట్స్ కానివ్వండి, ఇలా మనీ షేర్ చేసుకుంటారు అంతే తప్పించి, ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుంటారు అని తప్పించి, అదర్ దాన్ దాట్ బెనిఫిట్ ఐ డోంట్ ఫైండ్ అండి. సో ఒక 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 ప్లేస్ క్రౌడెడ్ ఏంటంటే లెట్ దెమ్ చూస్ అదర్ ప్లేసెస్ ఆల్టర్నేట్గా. సే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో టెక్సాస్ ఉంది, అందరూ టెక్సాసే వెళ్తాను, అక్కడికే వెళ్తాను అంటారు. సో ఇట్స్ ఆల్రెడీ సాచురేటెడ్. Yes. సో లెట్ దెమ్ చూస్ అదర్ లొకేషన్స్. అదర్ లొకేషన్స్కి వెళ్తే మీకు అకామిడేషన్ ఈజీగా దొరుకుతుంది. యూనివర్సిటీస్లో అసిస్టెంట్షిప్స్, ఎందుకంటే యూనివర్సిటీస్ కూడా క్రౌడెడ్ ఉండవు అప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీస్ కూడా క్రౌడెడ్ అయిపోతాయి. మీకు ఎక్కడైతే ఇంటర్నేషనల్ పాపులేషన్ తక్కువ ఉంటుందో అలాంటి యూనివర్సిటీస్కి వెళ్తే అసిస్టెంట్షిప్స్ కానీ, స్కాలర్షిప్స్ కానివ్వండి, మీకు ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. Yes. ఆల్రెడీ క్రౌడెడ్ ఉన్న దాంట్లో కంపల్సరీ ఆ పూల్లోంచి తీస్తారు. సో ఓవర్ క్రౌడెడ్ ఉంటే నో వన్ కెన్ హెల్ప్ గివింగ్ అసిస్టెంట్షిప్స్ ఆర్ లైక్ స్కాలర్షిప్స్. సో అలాంటి కొంచెం మీరు వైజ్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి స్టూడెంట్స్ అనేది. సో స్టూడెంట్ డెసిషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఎస్. సో అంటే విల్ షేర్ దెమ్ ద యా, నాలెడ్జ్. మీరు సో నాలెడ్జ్ ఎలా తీసుకుంటే బాగుంటుందని సజెషన్స్ ఇస్తాము, నాలెడ్జ్ ఇస్తాము, బట్ ఫైనల్ You give డెసిషన్ them విల్ బి ద options. ఎస్ మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూస్ వాట్ ఎవర్ ఎస్. ఇట్స్ అప్ సో టు ఈ యూ. ఆప్షన్ తో ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ ఆప్షన్ తో ఈ బెనిఫిట్స్ Yes. ఉంటాయి, లేదా ఈ ఆప్షన్ తో ఈ ప్రాబ్లం Yes, ఉంటుంది, exactly. ఆల్ ద Like, ప్రోస్ అండ్ కాన్స్ విల్ ఎక్స్ప్లెయిన్. మనమైతే ఫోర్స్ చేయలేం కదా, మీరు ఇది తీసుకోండి, దిస్ ఇస్ ద Yes. బెస్ట్ వన్ ఫర్ యూ అని అయితే ఫోర్స్ చేయలేం కదా. ట్రూ. సో మనం ఆప్షన్స్ ఇస్తాం, అడ్వైస్ చేస్తాం, సజెషన్స్ ఇస్తాం, అంతే. ఎస్. అంతకు మించి మనం ఇంకా ఏం చేయాలి. సో సో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే అవుట్పుట్స్ ఎలా ఉంటాయి కూడా ఎక్స్ప్లెయిన్ Yes, చేస్తాము, yes, బట్ yes. ఫైనల్ గా కూడా ఇంకా విల్ లీవ్ ఇట్ టు దెమ్. యా, సో బాల్ విల్ బి ఇన్ దేర్ కోర్ట్. ఎస్. దే కెన్ మేక్ ద బికాస్ దే ఆర్ గ్రోన్ అప్ నా, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డెసిషన్స్ తీసుకునే స్టేజ్ లో ఉంటారు కాబట్టి వి కాంట్ ఫోర్స్ ఆర్ వి కాంట్ కాంప్రమైజ్ దెమ్ ఎస్. ఆర్ మేక్ Yes, దెమ్ టు exactly. కాంప్రమైజ్. ఎస్. మనం ఎవరికి డైరెక్ట్ వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేయలేం. ఎస్. అండ్ మీరు లైక్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఎంతో మంది కోచింగ్ కూడా ఇచ్చారు, లైక్ ఐఎల్స్ కోచింగ్ అని. వాళ్ళల్లో లైక్ మీరేం ఫీల్ అయ్యారు? లైక్ ఇండియన్ స్టూడెంట్స్ లో వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ కావాలి అబ్రాడ్ స్టడీస్ గురించి? వాళ్ళకి లైక్ ఎగ్జాక్ట్లీ అబ్రాడ్ స్టడీస్ అంటే ఎలా ఉంటున్నాయి అని ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఏంటి అని దాని గురించి చెప్తారు. First thing, Andy, like when the students come to the IELTS training, I basically identified that they are very, lagging in the communication skills. అంటే చాలా మంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే లైక్
stopped communicating in English like since my 10th standard అని చెప్పేసి. So once they enter into the college life, they stop communicating. So of course, like we always like encourage or we always respect our mother tongue, but at the same time it's not wrong to learn other languages. Yes, yes, absolutely. Okay, అది some way or other way like they'll help us. Yes. So కంటిన్యూటీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్ టు లెర్న్. సో ట్రై టు acquire the language. Acquisition is very important in learning a language or practicing a language. సో ఎట్లయితే మీరు మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్లో అన్ని ఫార్ములాస్లో అన్ని సబ్స్టిట్యూట్ Yes, చేస్తారు, yes. అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్ ప్రాక్టికల్లీ, సో యూ కాంట్ గెట్ నాలెడ్జ్ ఆన్ Yes, మ్యాథ్స్. సిమిలర్లీ లైక్ ఈవెన్ లాంగ్వేజెస్ కూడా మీరు ఎప్పుడైతే అది ప్రాక్టీస్గా అంటే ప్రాక్టికల్గా మీరు పెట్టరు, సో అప్పటిదాకా లాంగ్వేజ్ అనేది మీకు అలవాటు అవ్వదు. Yes. సో ఫస్ట్ అనేది ఇంగ్లీష్ ఫోబియా అనేది తీసేసుకోవాలి మైండ్లో నుంచి. సో ఇట్స్ రియల్లీ అ వెరీ ఈజీ లాంగ్వేజ్. సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అదర్ లాంగ్వేజెస్ కన్నా కూడాను. అది ఒకటి ఫోబియా తీసేసుకొని ఫస్ట్ కీప్ ఆన్ లెర్నింగ్ లాంగ్వేజ్ వేర్ ఎవర్ యూ గో ఆర్ లైక్ ఇన్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో కానీ లాంగ్వేజ్ నేర్చుకొని, అలాగే దాంతో పాటుగా స్టూడెంట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టుగా యూనివర్సిటీస్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అసిస్టెంట్షిప్స్ ఎలా వస్తాయి, స్కాలర్షిప్స్ ఎట్లాంటి ప్రొఫైల్ ఉంటే వస్తుంది. సో ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉంటే చాలా వరకు కూడా ఎకనామికల్ బర్డన్ని తగ్గించుకోవస్తుంది స్టూడెంట్స్కి. సో రాదర్ దాన్ చూసింగ్ అ లో ర్యాంకింగ్ యూనివర్సిటీ ఆర్ లో ట్యూషన్ ఫీజ్, అంటే ఎట్లా అంటే ట్యూషన్ ఫీజ్ తక్కువ ఉంది కాబట్టి అవి అక్రిడిటేషన్స్ లేకపోయినా వెళ్ళిపోవడము, లేకపోతే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఒక హై ట్యూషన్ ఫీజు ఉన్న యూనివర్సిటీ వీసా పర్పస్గా పెట్టుకుని అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఇదంతా కూడా ఏంటంటే ఇట్ ఇంపాక్ట్స్ ఓపీటీ ఎక్స్టెన్షన్స్ పైన ఇంపాక్ట్స్ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ప్రాపర్గా ఇక్కడ నుంచే ఇలా మీ ట్యూషన్ ఫీజెస్ని తగ్గించుకునే లైక్ వేస్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి ఫస్ట్. అండ్ నేను పర్సనల్గా రికమెండ్ చేసేదంటే అసిస్టెంట్షిప్స్ ఆర్ ద బెస్ట్ వే టు రెడ్యూస్ ద కాస్ట్ అండి. సో వీటన్నిటిపైన అంటే ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి ప్రొఫెసర్స్ తోటి, సో కమ్యూనికేట్ అవ్వాలి, అసిస్టెంట్షిప్ చేయాలంటే మళ్ళీ లాంగ్వేజ్ ఉండాలి. సో అన్నిటికీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాబట్టి లైక్ మీరు ఐఎల్స్ ట్రైనింగ్లో కానివ్వండి, లైక్ అదర్ ట్రైనింగ్స్లో కానీ ఏదైనా ఒక ఇంగ్లీష్ మీరు నేర్చుకొని కమ్యూనికేట్ చేసుకోగలిగితే బెటర్ అని నేను చెప్తున్నాను. అండ్ మోరోవర్ నేను చెప్పినట్టుగా ఇందాక ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అక్కడ ఉన్న లొకేషన్లో ఉన్న అట్మాస్ఫియర్ కానివ్వండి, అది మీ హెల్త్కి ఎంతవరకు, మీ బాడీకి ఎంతవరకు సూట్ అవుతుంది, ప్లస్ ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ మీ ప్రీవియస్ అకాడమిక్స్కి బ్యాలెన్సింగ్గా ఉందా లేదా, ఇలాంటివి చూసుకొని వెళ్తే బాగుంటుంది. అండ్ సో ఐఎల్స్ పీటీ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటికి మంత్లీ ఉంటాయా లేకుంటే ఇయర్లీ వన్స్ ఉంటాయా, అండ్ వీటి కాస్ట్ ఎంత పడింది, ఎగ్జామ్ ఫీ ఇవి ఎంత పడుతుంది? సో ఐఎల్స్ ఫస్ట్ తీసుకుంటే కనుక లైక్ వీ హ్యావ్ 2 మాడ్యూల్స్ అండి. వన్ ఈస్ పేపర్ ఎగ్జామినేషన్, పేపర్ బేస్డ్, విచ్ వాస్ లైక్ ద ఓల్డ్ ట్రెడిషనల్ వన్, బిగినింగ్ నుంచి అది వస్తుంది. సో అది లైక్ మంత్లీ 4 dates అవైలబుల్ ఉంటాయి. ప్రాబబ్లీ దే ప్రిఫర్ టు అరేంజ్ ఇట్ ఆన్ సాటర్డేస్ ఎవ్రీ మంత్. ఇఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్ డెలివర్డ్ ఎవ్రీ డే ఇంక్లూడింగ్ సండే దే ఆర్ అవైలబుల్. And PT, it's an online test again, but you need to enter into the, like you need to approach a center to write the exam. So అది కూడా మీకు ఎవ్రీ డే ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది. It has multiple centers at Hyderabad and other locations. Yes, IELTS and PT both have multiple locations at Hyderabad, and recently they have started IELTS examination at Warangal too. Oh, So from October, since October 2023, they have started like so in Warangal recently also. Yes. So what is the cost of these exams? Approximately they charge 17,000 for the test for one attempt. For one attempt? Yes. So it's expensive kind of. Of course, the score is also worth enough. Yeah, like, and so వాళ్ళంతా 17,000 is not a small amount. సో వాళ్ళకి మినిమం ఎంత ట్రైనింగ్ అయి ఉండాలి? సో 70,000, ఎస్, నేను అది కూడా యాక్సెప్ట్ చేస్తానండి. లైక్ యాజ్ ఐ సెడ్ యూ, ఇట్స్ అ బిట్ ఎక్స్పెన్సివ్. ఒక కామన్ మ్యాన్కి లైక్ మంత్లీ ఇన్కమ్ కూడా అవ్వచ్చు అది. సో అందుకనే స్టూడెంట్స్ ఎట్లా వస్తారంటే లైక్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయా, లైక్ క్విక్గా నేను నేర్చుకొని చేస్తానని చెప్పేసి అలా కాకుండా ఫుల్లీగా మీరు ఒక 2-3 months సీరియస్గా కూర్చొని ఇఫ్ యూ ప్రాక్టీస్ దాట్, సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రిక్వైర్డ్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక అటెంప్ట్ కాకపోతే ఇంకో అటెంప్ట్లో చూసుకుందాం అనే ఒక కాన్సెప్ట్ వెళ్తే లైక్ అన్నెసరీ విల్ బి వేస్టింగ్ ద అమౌంట్. సో ఒకసారి మీరు బుక్ చేసుకున్నారంటే సీరియస్గా లైక్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్. హార్డ్లీ ఒక 3-4 hours ఎవ్రీ డే మీరు ప్రిపేర్ అవుతే కనుక ప్రాక్టీస్ చేస్తే
So it will be easy for you to get through the test. Okay. And yes. So we also give them the training here to overcome all these hurdles, and we share them the tips and techniques how to crack IELTS and PTE. సో ఈ టిప్స్ అన్ని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని, అండ్ వాట్ ఎవర్ ద హోంవర్క్ దట్ వీ గివ్ దెమ్, ఇఫ్ దే ప్రాపర్లీ డూ దాట్ అకార్డింగ్లీ, అంటే వాళ్ళకి ఎంత డ్రాబ్యాక్ ఉన్నారు, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ట్రైనింగ్ అనేది, దాన్ని బేస్ చేసుకొని మేము సర్టెన్ హోంవర్క్స్ ఇస్తాము. సో అది బ్యాలెన్సింగ్ చేసుకుని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తే కనుక బాగుంటుంది. సో వీ హ్యావ్ పర్సనలైజ్డ్ పోర్టల్స్ ఆల్సో ఫర్ ద స్టూడెంట్స్. సో ఆ పోర్టల్స్ అన్ని సీరియస్గా ప్రాక్టీస్ చేసే టెస్ట్ అన్ని బాగుంటాయి. సో అలాంగ్ విత్ దట్ గ్రామర్ ఎన్హాన్స్మెంట్ కొంచెం చేసుకుంటే ఇంకా స్కోర్ అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ కన్సల్టెన్సీస్, కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ అండ్ కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ వల్ల చాలా స్కామ్స్ అయ్యాయి ప్రీవియస్లీ. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్డ్ ఇట్. సో ఇట్లాంటి వాటిని వెరిఫై చేసుకోవడం ఎలా? అంటే ఎనీ సజెషన్స్, అంటే ముందే ఎలా చూసుకోవాలి వాళ్ళ చేతిలో పడకుండా? ఓకే. సో చూసింగ్ ద కన్సల్టెన్సీ అనేది జనరల్గా ఇట్స్ బిగ్ అంటే లైక్ డెసిషన్ అండి, ఎందుకంటే అక్కడ నుంచే మీ కెరియర్ అంతా కూడా టర్న్ అవుతుంది. సో మై రికమెండేషన్ ఈస్ టు చెక్ విత్ ద ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద కన్సల్టెన్సీ, వాళ్ళ రివ్యూస్ కానివ్వండి, లైక్ గూగుల్ రివ్యూస్ ఆర్ లైక్ వేర్ ఎవర్ దే గివ్ ద జెన్యూన్ రివ్యూస్. అలాంటి రివ్యూస్ తీసి, అంటే పెయిడ్ సర్వీసెస్ ఇచ్చే ప్లాట్ఫామ్స్లో రివ్యూస్ కాకుండా జెన్యున్గా ఇప్పుడు గూగుల్ రివ్యూస్లో కానివ్వండి ఇట్లా చూసేసి, దెన్ పాస్ట్ హిస్టరీ ఆర్ లైక్ వాళ్ళ సీనియర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానీ ఎవరైనా త్రూ కన్సల్టెన్సీస్ త్రూ ఆల్రెడీ అప్రోచ్ అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని, కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని కానివ్వండి, వాళ్ళ త్రూ కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే నా సైడ్ నుంచి అయితే నేను ఇది సజెషన్ చేయగలుగుతాను. బట్ లైక్ స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ వేస్ అండి, ఎందుకంటే they have become very smart enough these days. So even they got awareness on what is right and what is wrong అనేది. సో నాకు తెలిసితే అంత బ్లైండ్గా అయితే వెళ్ళట్లేదు స్టూడెంట్స్ ఇప్పుడు. సో దే ఆర్ చూసింగ్ వైజ్లీ, అంటే లైక్ దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ అండ్ ఇంప్రూవింగ్ దర్ నాలెడ్జ్. సో అప్పుడంటే కమ్యూనికేషన్స్ ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది కాబట్టి తెలియక ఏదో ఒక దాంట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లైక్ కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ లైక్ వెరీ స్మూత్ అండ్ వెరీ ఫాస్ట్ నౌ. సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఈస్ స్ప్రెడింగ్ వెరీ వైరల్లీ. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి కన్సల్టెన్సీస్ని చూస్ చేసుకుని వెళ్ళినప్పుడు, అండ్ మోర్ ఓవర్ కన్సల్టెన్సీ అప్లై చేసినప్పుడు కూడాను ట్రాన్స్పరెన్సీ యాజ్ ఎ సెడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్కి ఏ యూనివర్సిటీస్ అప్లై చేస్తున్నారు, ఏం ప్రోగ్రామ్ అప్లై చేస్తున్నారు, స్టూడెంట్ కరెంట్ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది, అవన్నీ కూడా స్టూడెంట్స్కి రైట్స్ ఉంటాయి తెలుసుకోవడానికి. సో ఈవెన్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ వాళ్ళు షేర్ చేసుకుని బోత్ ద వేస్ ఇద్దరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి హర్డిల్స్ ఉండవండి. మోర్ ఓవర్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే జెన్యూన్ డాక్యుమెంట్స్ స్టూడెంట్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం ఒకటి, కన్సల్టెంట్ కూడా అలాగే మెయిన్గా లైక్ లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి జెన్యూన్గా డాక్యుమెంట్స్ అన్ని ఎలా తీసుకురావాలి ఏంటనేది వాళ్ళు చెప్పి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఎనీ సజెషన్స్, లైక్ ఇప్పుడున్న బీటెక్ స్టూడెంట్స్కి కానీ ఆర్ +2 అయిపోయిన స్టూడెంట్స్కి కానీ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అబౌట్ దిస్ అబ్రాడ్ స్టడీస్? ఎస్ అండి, లైక్ నాకు ఎప్పటికీ మైండ్లో ఒకటే ఉంటుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా బీటెక్ అనే కాదు, లైక్ ఐ కెన్ ఈవెన్ యాడ్ సైన్సెస్ స్టూడెంట్స్, అంటే లైక్ 3 years డిగ్రీస్ కానివ్వండి, 4 years డిగ్రీస్ కానివ్వండి, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, ఎనీ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళ కంట్రీ కానివ్వండి, లైక్ యూనివర్సిటీ కానివ్వండి, ప్రోగ్రామ్ కానీ వాళ్ళ ప్రీవియస్ ఎడ్యుకేషన్కి రిలవెంట్గా తీసుకుంటే ఏంటంటే ఇట్ క్రియేట్స్ అ కంటిన్యూటీ టు దేర్ ప్రీవియస్ స్టడీస్. ఇప్పుడు బ్యాచిలర్స్లో ఏదైతే ప్రోగ్రామ్ చేస్తారో దాని నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి స్టడీస్ ఉంటుంది కాబట్టి స్టడీస్ స్మూత్గా అయిపోతుంది. దే కెన్ ఈజీలీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద కోర్స్ అండి. సో వాళ్ళు డిగ్రీ తీసుకున్న తర్వాత ఏంటంటే ఈజీలీ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ దేర్, వాళ్ళు కాన్ఫిడెంట్గా వర్క్ ప్లేస్కి కూడా వెళ్ళగలుగుతారు. సో ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్. సో అట్లా చూస్ చేసుకుంటే బెటర్. అంటే ఒక ట్రెండ్లో వెళ్ళి ఒకటే కోర్స్ ఉన్నట్టుగా, ఒకటే దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నట్టుగా కాకుండా వరల్డ్లో అన్ని ఫీల్డ్స్లోనూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉంటే ఎనీ ఫీల్డ్లో యూ కెన్ ఏబుల్ టు సెటిల్ ఆన్ అండి. సో ట్రై టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఇన్ యువర్ పర్టికులర్ ఫీల్డ్. ట్రై టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్స్. ట్రై టు మెయింటైన్ ర్యాపో విత్ ద ఫ్యాకల్టీ దేర్. సో అట్లా మీరు అన్నీ చేసుకుని ప్రిపేర్డ్గా ఇందాక చెప్పినట్టుగా అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఎంత ఉంటుంది,
ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి టెస్ట్ తీసుకోవాలి. బేసికల్గా మీకు ఫౌండేషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ప్రొఫెషనల్ టెస్ట్ నుంచే మీ ప్లాన్గా ప్రిపేర్ అయ్యి అన్ని కూడాను పాసిబిలిటీస్ పాజిటివ్గా వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉంటుందండి స్టూడెంట్కి. ఓకే. హీ క్యాన్ ఆర్ షీ క్యాన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద కంట్రీ. ఎస్. సో థ్యాంక్ యూ మ్యామ్.